జై బోలో మల్లికార్జున స్వామి జై. హలో స్మైలీస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యాక్చువల్గా రీసెంట్గా మొన్న సాటర్డే రోజు ఏమైందంటే నాకు జగన్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఏమన్నా అంటే లోకి ఇట్లా శ్రీశైలం పోదాం అనుకుంటున్నాం, వస్తావా అన్నాడు. సో అది నన్నైతే సడన్గా అంటే అవును పోతున్నాం వస్తావా అన్నాడు. సో ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చేసిన. సో శ్రీశైలం వచ్చేసి దర్శనం చేసుకొని అక్కడ నుంచి సండే రోజు దర్శనం చేసుకున్నాం. సండే రోజే మళ్ళీ మహానంది అది కూడా దర్శనం చేసుకొని బనగానపల్లి మన యాగంటికి వచ్చామన్నమాట. సో వీడియో అబౌట్ యాగంటి అనమాట. సో అది ఎందుకంటే నేను శ్రీశైలంలో ఎక్కువ క్లిప్స్ తీయలేదు, అంటే అంత ఫాస్ట్గా అయిపోయింది, అందుకే క్లిప్స్ ఏం తీయలేదు. సో యాగంటికి ఇప్పుడు మేము కొంచెం రూమ్ తీసుకొని ఇక్కడ ఉన్నామన్నమాట. ఇక్కడ బనగానపల్లి, యాగంటికి బనగానపల్లికి చాలా కొంచెం దూరం. సో అందుకే అక్కడ రూమ్స్ ఎక్కువ రేట్ ఉంటాయి కాబట్టి ఇక్కడ చీప్ రేట్తోని మంచిగా మేము తీసుకున్నాం అనమాట రూము. సో మీకు అది షేర్ చేసుకుందామని చెప్పి నేను వీడియో తీస్తున్నా. ఈ వీడియో అబౌట్ యాగంటి వీడియో. సో లెట్స్ క్యాచ్ యూ ఏంది ఎట్లా అని మీకు రూమ్ చూపిస్తా, ఓకేనా? రూమ్ చూడండి ఫస్ట్. సో ఇదనమాట, 2 బెడ్లు వస్తాయి, ఒక టేబుల్, ఒక ఫ్యాన్, ఇంకోటి ఈ ఫ్యాన్ వస్తుంది, మనకు సింక్ ఉంటుంది, ఒక అద్దం ఉంటుంది, ప్లస్ ఇగో బాత్రూమ్ సెట్లు ఉంటాయి. అది చెప్తున్నాము మేము ఒక టీవీ వస్తుంది కానీ అది పనిచేయదు. ఇగో నలుగురు ఉంచినాం. ఇదన్నమాట యాగంటికి. ఒకవేళ మీరు వస్తే ఇక్కడికి రండి అని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నా, అడ్వైజ్ ఇస్తున్నా, ఓకే? సో వీడియో చెక్అవుట్ చేసాం అనమాట, అయిపోయింది. కిందకి పోయి కీస్ ఇచ్చేయాలి. టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. టిఫిన్ చేసి టిఫిన్ చేసి అటు నుంచి అటే వెళ్ళిపోతాం. సో అందుకే రెడీ అవుతుర్రు. నేను మళ్ళీ ఎందుకు వచ్చినా అంటే నేను తవలు మర్చిపోయినా, అందుకోసం మళ్ళీ పైకి వచ్చిన. సో అది ఓకే. హాయ్ చెప్పు. ఇగో మా వాళ్ళు వెళ్తున్నారు, తినేసారు అనమాట వాళ్ళు. నేనేమో ఫాస్టింగ్ ఉన్నాను, సో నేను తినలేదు. చూసారు కదా, అదే విఆర్ లాడ్జ్. మనకు యాగంటి పోయే దారిలో ఉంటుంది విఆర్ లాడ్జ్, బనగానపల్లె. సో మంచి సర్వీస్ ఇస్తున్నారు, చీప్ రేట్లో మంచి రూమ్స్ ఉన్నాయి, పక్కా ట్రై చేయాలి, ఓకే? అహోబిలం గురించి అడుగుతున్నాడు వాడు, ఎక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి, అతనే అప్పులే అనమాట. రూమ్స్ చాలా మంచిగా ఉన్నాయి, గుడ్ సర్వీస్. సో ఇదే అనమాట విఆర్ లాడ్జ్. ఇక్కడ నుంచి యాగంటికి కొట్టి అక్కడ నుంచి అహోబిలం వెళ్దామని అయితే ప్లాన్ ఉంది. సో అక్కడ అదే అడిగిన అనమాట, అహోబిలం వెళ్ళాలి ఎట్లా అని. చూద్దాం ఇక ఎట్లా అవుతుంది ఏంది ఎట్లా అని. సో లెట్స్ గో. అన్న తొందర వచ్చేయండి అన్న, ఇగో ఏటీఎంలో తీసుకుంటారు, తొందరగా వస్తే ఇక మనం స్టార్ట్ అయిపోవచ్చు. సో మనం టెంపుల్కి అయితే వచ్చేసినాం, ఇదైతే వెళ్తున్నాం. సో సతీష్ అన్న మీ అందరికి తెలుసు. సతీష్ అన్న నువ్వు వీడికి ఎప్పుడైనా వచ్చినా? ఇది నా ఫోర్త్ టైం. ఓకే ఓకే, నాకైతే ఫస్ట్ టైం. ఆ జగన్ ఆయనకు కూడా ఫస్ట్ టైమే. చెప్పన్నా, అది చెప్తున్నా కాకి. అయితే ఇక్కడ ఏంటంటే నీకు ఈ యాగంటి చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే నీకు ఒక కాకి కూడా కనిపించదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ లాస్ట్ అప్పుడు మునులు అప్పుడు ఏమంటారు తపస్సు చేసినప్పుడు, లేకపోతే వాళ్ళకు ధ్యానంలో ఉన్నప్పుడు ఆ కాకి ఫుల్ ఇరిటేషన్ చేస్తున్నాడంట. ఇక్కడ ఒక 9 మందో 6 మందో మునులు వాళ్ళు చేసిరంట. ఆ ఇరిటేషన్ కి ఎప్పుడు చూసినా ఆ కాకులకు అన్నిటికీ శాపం పెట్టిరంట. యాగంటి చుట్టుపక్కల మీరు ఎక్కడ ఉండదు, మీరు ఇన్ని చెట్లు అవన్నీ అడవి మొత్తం చూపెట్టు, మొత్తం కొండ మొత్తం చూసురాలు. అడవి ఎక్కడ చూసినా నీకు ఒక కాకి కూడా కనిపించదు. ఎంత లెన్స్ సైజ్ వెహికల్ దొరకదు. వేరే పక్షాన్ని కనిపిస్తుంది వాడు, వేరే దొరుకుతుంది పాలపిట్ట, కానీ కాకి మాత్రం కనిపించదు. అది దీనంట కహాని. సో లోపలికైతే వచ్చినాం అనమాట, ఎంట్రీ. ఇగో ఇదే టెంపుల్, ఇది కొండలు, ఓకే. ఇంకో ఇది టెంపుల్. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా అయినాయి. జయం మనదేరా, జై బాలయ్య అంటే చూడు, వీరసింహారెడ్డి, ఇంకా తులసి ఏమైంది, లక్ష్మి ఏమో, ఇంకోటి రాధా జోగేంద్ర, అది జోగేంద్రనా, నేనే రాజు నేనే మంత్రి, అన్ని ఇక్కడే అయినాయి. సో అదనమాట ఈ టెంపుల్, చాలా హిస్టరీస్ ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి శివపార్వతులు వెలిసిన సెకండ్ ప్లేస్ ఇదే అంట. ఫస్ట్ ఇది నార్త్లో ఉంది, సెకండ్ ఇక్కడ ఉంది. అది
సో మనమైతే లోపలికైతే వచ్చినాం అనమాట. ఇదిగో టెంపుల్, ఇదిగో గోపురం. అక్కడ ఆకాశ దీపం పెడతారనమాట ప్రతిరోజు లేక కార్తీక మాసం అని తెలియదు కానీ అక్కడైతే దీపం పెడతారు. యాగంటి బసవన్న చూస్తుంటారు. సో దర్శనం అయితే అయిపోయింది. బయటికైతే వచ్చేసిన. సో ఇక్కడ చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ అంతా, అవి చూసుకొని బయటకు వెళ్ళిపోతాం. వీడియోస్ తీసుకున్నా, కొన్ని ఫొటోస్ తీసుకున్నా. ఇగో వెనకాలంతా ఇగో ఇప్పుడైతే అయిపోయింది. నందీశ్వరుని దర్శనం చేసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోవాలన్నమాట ఇంకా బయటికి. సో అంతే. ఇగో ఇక్కడ చూసినట్టయితే ప్రజలు వీళ్ళంతా వస్తున్నారు. ఇదే మన బసవన్న. ఫోటోలు దిగుతారు కదా, ఆమె చిన్న ఉన్నప్పుడు కొంచెం దీనికి ఉండే అంటారు. అవునా? అంతంటే చిన్న ఉండేనంట. ఆమె చెప్పిందా? ఓకే, ఆమె చెప్పిందంట ఇందాక. ఆమె చిన్న ఉన్నప్పుడు ఇది ఇంత కొంచెం ఉండే అంట చిన్నగా. సో ఆమె చెప్తుంది. బాబు లొకేషన్ అంది కదా, అది ఇదే ప్లేస్ కదా. ఇక్కడ ఇదే ప్లేస్ ఏందన్నా? రాయిట్లో పడ్డానికి ఏమైందన్న పరిస్థితి అంటున్నా. దేవుని దగ్గరే వెళ్ళిపోతాడు. ఒక్కటి గాని కిందకి ఇట్లా మెల్ట్ అది స్లిప్ అయ్యి వచ్చింది అనుకో మొత్తం అవి. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇది వచ్చింది, లోపల ఎంటర్ అవుతున్నా. ఇక్కడ కొండల్లోకి ఉంది ఇది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ తపస్సు చేశారనమాట. సో ఇది అదే ప్లేస్. సో పైన బ్రహ్మంగారు తపస్సు చేసుకున్న ప్లేస్ ఒకటి ఉండే అంట, అది వీడియో తీసుకున్నాను. లోపల కోతి నా మీద అటాక్ చేయడం వల్ల నేను వీడియో తీయలేకపోయినా. ఆగండి, నేను గోపురం బాగా వస్తుంది చూపిస్తా. దర్శనం మంచిగా అయిపోయింది, అంతా బాగానే అయింది. అంటే టెంపుల్ వ్యూ అయితే చాలా 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 బాగుంది. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అహోబిలం అహోబిలంకి వెళ్తున్నాం. లక్ష్మీ నరసింహస్వామి సూపర్ ఉంటుంది. సో అక్కడికి కూడా నేను ఫస్ట్ టైమే. సో మీకు ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ అయితే చూపిస్తా, చూడండి. అన్న నీకు ఎట్లా అనిపించింది, ఏమనిపించింది? నాకు మా సబ్స్క్రైబర్స్ కొంచెం చెప్పు. మంచిగా అనిపించింది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంకోసారి ఇట్లాంటి ప్లేస్ మళ్ళీ కలిసి అనేసి కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అడగపోతు, వాళ్ళు చేసుకుంటారులే, ఉన్నలే చూస్తారు. ఇంకా ఇప్పుడు అహోబిలం అంటున్నారు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది ఆడికి వెళ్ళే అంటే? అవును, నువ్వు వీడికి ఎప్పుడైనా వచ్చినావా? ఫస్ట్ టైమా? ఓకే, అదనమాట. ఇప్పుడు అహోబిలం వెళ్తున్నాం కదా, ఏమనిపిస్తుంది, ఎట్లుంటుంది అనిపిస్తుంది? ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ లో ఉంటుంది అనమాట అది. నువ్వు ఎప్పుడైనా వెళ్ళినావా అహోబిలం? ఎప్పుడైనా వెళ్ళినావా అహోబిలం? వెళ్ళావా లేదా? వెళ్ళండి. ఓకే, జగన్ ఏమన్నా మాట్లాడతావా? ఆయన మాట్లాడాడు, ఎట్లయినా అడగాలి. మాట్లాడతావా జగన్ ఏమన్నా? ఓకే, సో క్యాచ్ యూ దేర్. అహోబిలంకి వెళ్ళే దారిలో ఇంకా చూసుకుందాం. చూడన్నా, చూడు. ఏంటది? ఓ షట్, తినిలోనే వేసిండా? ఏందన్నా ఇది?
కేక్ ఉందా అలా? అయ్యో సారీ చూలే. తిరుగుతాం అంతా చేస్తాం. అజయ్ గాడే మెడల్ వేసుకొని తిరుగుతాడు రా శివుని లెక్క. చచ్చిపోయిన పాము బతుకున్న పాము వేసుకున్నాం. గుడి గుడి ఉండేరా కానీ గుడి కొట్టిరో ఏమైపోయిందోరా. సో అహోబిలంకి అయితే వచ్చేసినాం. ఇదిగో పెద్ద పెద్ద కొండల మధ్య. అన్న ఏం ఫారెస్ట్ అన్న ఇది? నల్లమల్లనా? అట్లా కోనేరు ఉంది ఇక్కడ. నా కరెక్ట్ 1K క్లోజ్ చేస్తారా అన్న? కొంచెం రష్ చూసి ఇట్లా చేస్తారు కదా. 1 o'clock టెంపుల్ క్లోజ్ అంట. నెక్స్ట్ టైం ఏమైనా వచ్చే వాళ్ళు ఉంటే కొంచెం చూసుకొని రండి. గూగుల్లో 5 ఉంది కదా అని చెప్పి 5కి అలా వచ్చేసకండి. 1 o'clock నుంచి 2 వరకు క్లోజ్ ఉంటుంది. ఓకే సో దర్శనంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఫ్రీ అయితే ఫ్రీ దర్శనంలో వచ్చినాం. సో వెళ్ళిన తర్వాత క్యాచ్ యూ దేర్. మా అన్న వాళ్ళు ముగ్గురు తింటా అంటే నేను ఇక్కడ పక్కకు వచ్చిన అనమాట. ఇందులోకి ఇక్కడ యాగాలు చేసే ప్లేసు చాలా నచ్చి మంచిగా అనిపించి ఈ వీడియో తీద్దామని వచ్చిన, మీకు చూపిద్దామని తీసా. చూడండి. ఓకే సో ఇప్పటికి మన వాళ్ళు తినడం అయిపోవచ్చు. నేను రోజు ఫాస్టింగ్ అనమాట, అందుకనే నేను తిన్నికి పోలే. ఇగో దూరం నుంచి వచ్చిర్రో కానీ పబ్లిక్ అయితే మస్తు మంది ఉన్నారు ఇక్కడ. మాకైతే దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది. దర్శనం చాలా ఫాస్ట్గా అంటే మేము పోయినాము, కానీ ఫ్రీ దర్శనంకి చాలా పబ్లిక్ ఉండేసరికి ఇంకా మేము దాన్ని ఏమంటారు 50 రూపీస్కి దర్శనం పోయినాం. ఎటు పోయారో ఏమో. కార్ అయితే తినే ఉంది అన్న, వాళ్ళు లేరు. ఏమైందంటే వాళ్ళు తిన్నికి పోయారు కదా, నేను ఫాస్టింగ్ కదా, తినట్లే కదా. సో పైన ఫోటోలు దిగుతాను, పైన కొన్ని ఫొటోస్ దిగిన. కిందికి వచ్చేసరికి మా కారు పెట్టిన ప్లేస్లో లేదు. నాన్ పార్కింగ్ ప్లేస్లో పెట్టినందుకు పోలీసులు మనం తీసుకుపోయారా అని భయమైంది. అసలు ఏం జరిగిందంటే వాళ్ళు ఉన్న ప్లేస్ మంచి లేదని కొంచెం ముందుకు తీసుకొచ్చి పెట్టారు. నేను అది చూసి వీళ్ళు ఇంకా రాలేదా ఏమైందని చెప్పి మళ్ళీ పైన పోయినా. నా కోసం ఇప్పుడు మళ్ళీ పైన ఒకటి పోయిండు. నేను కిందికి వచ్చినా వాడు పైనే ఉన్నాడు. మా కారేమో ఈయనే ఉన్నాడు. జగన్ అన్నా ఇక్కడే చెప్పు గీనే అన్న. వెళ్ళండి చెప్పు లోపలికి వచ్చిన లోపల గుడి దాకా వచ్చిన తర్వాత అదో జగన్ ఉన్నాడు. నేను మొత్తం నేను పైన పోయి ఒక యజ్ఞ దాని కాడ ఫోటోలు దిగి ఆడికి ఫోటోలు తీసుకొని కిందికి వచ్చిన. ఆమె నాకు ఫోటోలు తీసింది. ఆ కారెక్కిచ్చినాక మన కారు చూసినా లేదు. అరే మన కారు ఎవడో నాన్ పార్కింగ్ ప్లేస్ లో పెట్టినట్టు పట్టుకోపోయిందేమో అనుకోని ఇక నేను మళ్ళీ పైన పోయినా. మళ్ళీ కిందికి వచ్చి ఒక ఆయనతో మాట్లాడుతున్నా, అన్న కాళ్ళు ఏమన్నా తీసుకుపోతారా ఇట్లా చూస్తాను కదా. అయితే నేను లోపల గుడికి వెళ్ళమనేసి నేను కనిపించలే అది. సో అయితే ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇది దిగువ అగోబిలం. ఎగువ అగోబిలంలో ఉగ్రస్తంభం తప్ప అన్ని చూసేసినాం. ఇది దిగువ అగోబిలం అనమాట టెంపుల్. సో ఇక్కడ చూడడానికి వచ్చినాం. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఇది దిగువ అగోబిలం అనమాట. కింద ఉంది. పోతే వస్తుంది.
చూసినాం ఎట్లుందో ఇది అమ్మ. ఇగో గజస్తంభం. గుడి మాత్రం నిజంగా అన్నట్టు మామూలుగా లేదు. ఇగో అంకుల్ 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 గుడెప్పుడు ఓపెన్ చేస్తారు? అర్థం కావట్లేదు. ఓకే, మనం ఈ గోపురం అర్థం చేసుకున్నాం అప్పటిదాకా. ఏమో తెలియదంట. పిన్ని పిన్ని గుడి బంద్ చేసిరంట. ఇంకా షేడ్ అవుతూ లోపల గర్భోడు ఉంటే మొక్కింది. బాగా నచ్చినాయి అన్న నిజంగా. అంటే మంకీస్ మంచిగా నచ్చినాయి, వెరీ ఫ్రెండ్లీ. మా కాలేజ్లో ఉన్నట్టయితే కాదు, అవైతే మీదికి వస్తాయి. మొన్న రూమ్కి వచ్చి అన్నం అంతా సలేసిన తెలుసా. యాక్చువల్గా టెంపుల్ 3 o'clock ఓపెన్ అంట, కానీ మాకంత టైం లేదు. మాకంత టైం లేదు, అందుకే మేము ఇంకా బయట నుంచే మొక్కేసుకొని గజస్తంభం కాడ వెళ్ళిపోతున్నాం అంతే. సో ఇక్కడ చూసినట్టయితే అయ్యప్ప గుడి ఉందన్నమాట దగ్గరలో. సో పొద్దున ఇటు అహోబిలం వెళ్లే దారిని మాకు ఆఫ్ చేసేసారు. కానీ వీళ్ళు ఏంటంటే హైవేని కూడా ఇగో ఇట్లా మా సదాశివపేట వెనస్డే మార్కెట్ చేసేసారు అనమాట. ఇగో బైక్స్ ఇవన్నీ ఇట్లా, ఇది మొత్తం హైవే అనమాట, కర్నూలు హైవే మొత్తం ఇగో పార్క్ చేసేసారు. ఇగో అంతా మా ఫ్రెండ్స్ తెలంగాణకే దిగారు అనమాట. నేనేమో ఫాస్టింగ్ కదా, తాకూడదు. ఇంకొక ఫ్రెండ్ అగో లోపల పడుకున్నాడు. ఇగో వయా కర్నూలు వస్తున్నాం మేము సంగారెడ్డికి. మా ఫ్రెండ్ పోమన్నది కానీ నేను పోలే, మనం పోలే. నా రోడ్డు బాగుందన్న. ఇది ఆ ఛానల్లా అది దాని గురించి అల్లంపూర్ జోగులాంబ గురించి ఏమన్నా అది కర్నూలులో అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వచ్చినాం అనమాట మా ఫ్రెండ్స్తోని. సో వచ్చామన్నమాట. సో తుంగభద్ర రివర్లో అలా ఇట్లా మొహం కడుకొని ఇక దర్శనం చేసుకొని వచ్చేస్తాం. లోపలికి అయితే ఫోన్ అలో లేదనుకుంటా. శక్తిపీఠం అనమాట ఇది, అందుకే ఇక్కడికి వచ్చినాం. అయిపోయి మేము తెలంగాణకు వచ్చేసినట్టే ఇక. సో ఇక్కడ నుంచి ఇంటికే ఇంకా 200 kilometers అట్లుంది, వెళ్ళిపోతాం ఫాస్ట్గా. అయిపోయింది. భక్తాదులంతా కూడా మనసులో మన గోత్రం చెప్పుకోవాలి. గోత్రోత్సవ ఇంట్లో యజమాని ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ పేరు చెప్పుకోవాలి. ఇదనమాట తుంగభద్ర రివర్. ఇది హార్ట్ ఇచ్చే ప్లేస్. కాశీలో ఇస్తారు కదా, అప్పుడు ఇక్కడ ఇస్తారు హార్ట్. ఇదంతా పులిహోర ఇంకా లడ్డు తీసుకున్నాం. ఇంటికే కదా ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా అంతే. ఇక 2 days మా ట్రిప్ ఇంత మంచిగా అయింది. వెరీ హ్యాపీ. అంతా సడన్గా అయిపోయి సాటర్డే నైట్ నుంచి మండే నైట్ ఒక 2 daysలో మొత్తం ఇట్లా అయిపోయింది అనమాట. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అసలు ఇన్ని కార్తీక మాసంలో ఇవన్నీ తిరుగుతా ఇట్లా తుంగభద్ర నదిలో ఇలా వెళ్ళడం అంతా నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక అంతే, ఇంకా వీడియో ఇక్కడితో బాయ్. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతాం. దట్స్ ఇట్. టాటా.